అందరికీ వందనాలు. శ్రమ. 1 పేతురు మనం చూసినట్లయితే, పేతురు శ్రమల్ని మనం ఎలా చూడాలి? శ్రమల్ని మనం ఎలా ఎదుర్కోవాలి? అవి మనల్ని ఎలా ముందుకు నడిపిస్తాయి అనే విషయాన్ని మనకి చెప్పినట్లుగా మనం చూడగలుగుతాం. 4 అధ్యాయంలో మనం చూస్తే, క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. ఇక్కడ యేసుప్రభు శ్రమ పొందారు. శ్రమ అనేది మనము కూడా శ్రమ పడడానికి ఎప్పుడైనా సరే, ఎంత క్రైస్తవులమైనా సరే, ఎంత దేవుని కొరకైన ఆశ కలిగిన వారుగా ఉన్నప్పటికీ, శ్రమ వచ్చినప్పుడు మనం వెంటనే వి స్టంబుల్, మనము ఆగిపోతాం. ముందుకు వెళ్ళలేని పరిస్థితిలాగా అయిపోతాం. సర్ప్రైజ్ అయిపోతాం. ఇదేంటి నాకిలాంటి శ్రమొచ్చింది? నాకెందుకొచ్చింది? అని మనము చాలా ఆహ్, ఇదైపోతా ఉంటాం. కానీ ఇక్కడ శ్రమలొచ్చినప్పుడు మనం వాటిని ఎలా చూడాలి? ఇక్కడ 12వ వచనంలో చూస్తే, ప్రియులారా మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందంతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలో మీరు పాలువారై ఉన్నంతగా సంతోషించుడి. అరే, ఒక శ్రమ వస్తే మనకేదో వింత సంభవించినట్లుగా మనం ఆశ్చర్యపడతాం. కానీ క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందంతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారైనంతగా సంతోషించండి. నిజంగా దేవుణ్ణి మనం ప్రేమించిన వారమైతే, గాస్పెల్‌ని మనం పూర్తిగా, సువార్తను మనం అర్థం చేసుకున్న వారమైతే, శ్రమ సంభవించినప్పుడు మనము ఆశ్చర్యపడం గానీ, ఆ శ్రమలో శ్రమొచ్చినప్పుడు దేవునితో పాలివారమై, క్రీస్తు శ్రమలలో మనం పాలివారైనంతగా సంతోషిస్తామంట. ఈ అనుభవంలోకి మనం రాలేకపోతున్నాం. పోనీ మనం ఎదుర్కొనే శ్రమ ఏమన్నా పెద్ద శ్రమ అంటే, చిన్న చిన్న వాటినే మనము ఏదో పెద్ద శ్రమ సంభవించినట్లుగా భావిస్తా ఉంటున్నాం. 14వ వచనంలో చూస్తే, క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలైన ఎడల మహిమాస్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనక మీరు ధన్యులు. మీలో ఎవడునూ నరహంతకుడుగా గాని, దొంగగా గాని, దుర్మార్గుడుగా గాని, పరుల జోలికి పోవువాడుగా గాని బాధ అనుభవింప తగదు. తప్పు చేసి బాధపడి పరిస్థితికి అది మనకు తగదు. కానీ ఏమి తప్పు చేయకుండా మనం బాధపడవలసి వచ్చినప్పుడు, అది క్రీస్తుతో మనము పాలివారమైనట్లు మనం సంతోషించే పరిస్థితి. కొన్నిసార్లు తప్పు చేసి తప్పును బట్టి నిందించబడతాం. అలాంటిది మనకు తగదు. క్రైస్తవులైన వారికి, దేవుణ్ణి ఎరిగిన వారికి, రక్షించబడిన వారికి అది తగదు. మరలా ఏదో తప్పు చేసి ఆహ్, పరుల జోలికెళ్ళి, లేకపోతే ఇంకోటి తప్పు చేసి మనము బాధను అనుభవించడం మాత్రం అది తగదు. ఎవడైనాను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన యెడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచవలెను. ఇక్కడ ఈ పేతురు రాసింది ఎవరికి అంటే, ఆహ్, క్రొత్తగా దేవుణ్ణి అంగీకరించిన ఆహ్, వారికి రాసిన పుస్తకం ఇది. వాళ్ళని బలపరుస్తూ, వాళ్ళకి శ్రమొస్తది. ఆ శ్రమలో వాళ్ళు ఎలాగుండాలి?
ఎలాగ దేవుని మహిమపరచాలి, ఎలాంటి ఆ శ్రమని మొదటి అధ్యాయంలోనే మనం చూస్తే అక్కడ చక్కగా చెప్తాడు. 6వ వచనం. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని, అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమును కొంచెము కాలం మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడి ఉన్నది గదా! దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. ఒక బంగారము అంటేనే అది చాలా ప్యూర్. కానీ ఆ బంగారమును కూడా అది అగ్నికి ఇచ్చేసినప్పుడు దానిలో ఉన్న ఏమన్నా మలినముంటే అది ఆహ్, అగ్ని పరీక్ష వలన శుద్ధి అయిపోతుంది. బంగారం సహితం కూడా అగ్ని పరీక్ష వలన శుద్ధి అవుతున్నట్లుగా మనకి శ్రమ అనేది మనల్ని శుద్ధి చేస్తుంది. మనల్ని పరిశుద్ధపరుస్తుంది. మనల్ని దేవునికి దగ్గర చేస్తుంది. కాబట్టి శ్రమ అనేది బంగారము అది శుద్ధి చేయబడడానికి ఎంత అవసరమో, మనము కూడా మరి మనం పరిశుద్ధపరచబడడానికి, మనము కూడా ఇంకా సువర్ణములాగా తయారవ్వడానికి, ఇంకా దేవునికి ఇష్టలుగా మనం ఉండడానికి, మనకి లోకములో శ్రమ అనేది అంతగా ఉపయోగపడుతుంది. దాన్ని ఎలాగా ఆ కష్టాన్ని కూడా మనం ఎలాగా బేర్ చేయాలి? ఎలా చూడాలి? ఎలాగ దాన్ని పాజిటివ్‌గా మనం తీసుకోవాలి? కొంతమంది వాళ్ళ వాళ్ళని వీళ్ళని ఆహ్, వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా నిందించబడతా ఉంటారు. కానీ కొంతమంది ఆహ్, వాళ్ళు వాళ్ళేదో పర్ఫెక్ట్ అన్నట్టు అందరిని పాయింట్ ఔట్ చేస్తా ఉంటారు. ఈ పాయింట్ ఔట్ చేసేవాళ్ళు రక్షణ పొందిన వాళ్ళే. పాయింట్ ఔట్ చేయబడుతున్న వాళ్ళు రక్షణ పొందిన వాళ్ళే. సో, కొంతమంది రక్షణ పొందిన వారుగా ఉండి ఇతరులని నిందిస్తూ, ఇతరులని వేలెత్తి చూపిస్తూ ఉంటారు. కొంతమంది బాధపడతా ఉంటారు. కొంతమంది బాధ ఎందుకు అంటే ఆహ్, రక్షించబడిన వారయ్యుండి కూడా బాధ పెడుతున్నారు అన్న బాధ. అదే లోకస్తులు తెలియని వాళ్ళైతే, అయ్యో! వాళ్ళేం చేస్తున్నారో వాళ్ళకి తెలీదులే అని యేసుప్రభులాగా అనుకోగలము కానీ, మరి మమ్మల్ని అనేదే ఇలాంటోళ్ళు కదా! ఆత్మీయతలో మమ్మల్ని బలపరచవలసిన వాళ్ళే మమ్మల్ని ఇలాగా నిందిస్తూ, మమ్మల్ని ఇలా బాధపెడుతూ ఉంటే మేమెలా సహించాలి? శోధన అనేది లేకపోతే భరించవలసిన పరిస్థితులు మనకి ఎటునుంచి వచ్చినియి అనేది మనం చూడాల్సిన పని లేదు. ఒక్కొక్కసారి సొంత వారి వల్లనే మనకి ఆహ్, పరిస్థితులు రావచ్చు. మనం ఊహించని వారు మనల్ని బలపరచవలసిన వారే మనల్ని అలా బలహీనపరచొచ్చు. కాబట్టి ఎలాంటి శ్రమొచ్చినా సరే మనము దేవుని వైపు, మనం యాత్రికులము, మనం ప్రయాణికులము. మనము ఆహ్, దే దే మనకి ఆహ్, ఏదన్నా పరిస్థితి వచ్చినప్పుడు, కష్టమొచ్చి, బాధ వచ్చినప్పుడు ఇది కొద్ది కాలమే. ఇది, ఇది ఓర్చుకుంటే ఈ చిన్న దాన్ని ఓర్చుకుంటే మన ముందున్నది ఎంత గొప్ప దేవుని యొక్క సన్నిధి ఆయనిచ్చే పరలోక రాజ్యము ఎంత బ్లెస్సింగ్‌గా ఉంటుందో దాన్ని మనము స్వతంత్రించుకోబోతున్నాం. వి ఆర్ ఆన్ అవర్ వే. దారిలో ఉన్నాము. వెళ్తూ ఉన్నాము. శ్రమొస్తా ఉంది. కానీ ఈ శ్రమని సహిస్తే ముందు ఎంత సంతోషకరమైన, ఎంత ఆనందకరమైన, ఎంత మహిమాయుక్తమైన లేకపోతే ఎలాంటి పరలోక రాజ్యంలోనికి మనం ప్రవేశించబోతున్నాం. ఒకసారి ఒకతను ఆహ్, వచ్చి చర్చ్‌కొచ్చినప్పుడు
ఎప్పుడు వీళ్ళిట్లా, వాళ్ళట్లా, అదిగో వాళ్ళిలా చేస్తున్నారు. ఇది తప్పు కదా! అది తప్పు కదా! ఎంతసేపు ఎవరో ఒకళ్ళని పాయింట్ ఔట్ చేయడమే తన పని. అలాంటి వ్యక్తికి ఒకరోజు పాస్టర్ గారు తను రాగానే ఒక గిన్నెలో లేకపోతే ఒక గ్లాసులో నీళ్ళిచ్చి నిండుగా ఉన్నాయి. కదిలితే కొంచెం అది పొర్లిపోతాయన్నట్లు. దాన్ని పట్టుకొని నువ్వు చుట్టూరు చర్చి చుట్టూరు ఒక రౌండేసిరా, తిరిగి మరలా రా అని చెప్తే అది నీళ్లు పడకూడదు. ఒక్క చుక్క కూడా కింద పడకూడదు. నిండుగా ఉంది. అప్పుడు అది అలా పట్టుకొని తను నెమ్మదిగా వెళ్తా ఉంటాడు. ఎంత జాగ్రత్తగా వెళ్తాడు. అడుగులో అడుగు వేసుకుంటూ నెమ్మదిగా ఆ గిన్నె వంకే చూస్తా ఉన్నాడు. ఒక్క చుక్క కూడా పడకూడదు గాబట్టి చాలా జాగ్రత్తగా వెళ్ళి ఫైనల్‌గా సక్సెస్‌ఫుల్‌గా ఒక చుక్క కూడా కింద పడకుండా తీసుకురాగలుగుతాడు. చాలా టైం పట్టింది. కానీ తను ఎంత టైం అయినా పట్టినా పర్వాలేదు కానీ దానిలోంచి ఒక్క చుక్క కూడా కింద పడకుండా నువ్వు తీసుకురావాలి అని చెప్పినప్పుడు నిజంగానే తను వెళ్తాడు. ఒక చుక్కకు నీళ్లు కూడా కింద పడకుండా తీసుకురాగలుగుతాడు. తీసుకొచ్చిన తర్వాత అప్పుడు నువ్వు నువ్వట్లా వస్తున్నావు కదా! ఆ మూల చాలా మందున్నారు. వాళ్ళేం చేస్తున్నారు? ఈ ప్రక్కన పలానా వాళ్ళున్నారు కదా! వాళ్ళేం చేస్తున్నారు? అని చెప్పి ఆయా మూలల అక్కడున్న వాళ్ళు, ఇక్కడున్న వాళ్ళ గురించి అడుగుతా ఉన్నాడు పాస్టర్ గారు. వాళ్ళేం చేస్తున్నారో నాకు తెలీదండి. నేను చూడలేదు అంటాడు. సరే యువతలు ఈ చివర ఇక్కడున్నారు కదా! వాళ్ళేంటో గట్టిగా మాట్లాడుకుంటున్నారు. వాళ్ళే అక్కడేదో ఏం జరుగుతుంది అక్కడ అంటే, అది గూడా నేను గమనించలేదండి. నేను చూడలేదంటాడు. తన ఫోకస్ అంతా ఆ గిన్నె పట్టుకొని ఆ నీళ్ళ మీదే ఉంది ఫోకస్. నేనెట్లాగైనా దీన్ని జాగ్రత్తగా తీసుకొని వెళ్ళాలి. నీళ్లు కింద పడకుండా తీసుకొని వెళ్ళాలి. నేను గెలవాలి అని తన ఫోకస్ అంతా దాని మీద పెట్టాడు. ఈ లోపల చుట్టూరు నానా రకాలైన ఇన్సిడెంట్స్ జరుగుతా ఉన్నాయి. కానీ ఏది కూడా తను మైండ్ పెట్టలేదు. ఏది కూడా తన దృష్టికి రాలేదు. ఏది కూడా తను ఆహ్, దాని మీద దాని మీద దృష్టి పెట్టలేదు. తన ఫోకస్ అంతా కూడా తను పట్టుకున్న ఆ నీళ్లు, ఆ గిన్నె పట్టుకొని తను వెళ్తున్న దాని మీదే తను ఫోకస్ పెట్టాడు. ఈ లోపల తిన్నే ఎవరన్నా హేళన చేసుంటారు. తిన్న చూసే నవ్వుకుంటా ఉండుంటారు. లేకపోతే కానీ తన మైండ్ ఆటిల మీదకి వెళ్ళలేదు. ఒకవేళ వెళ్ళినా కూడా తన ఫోకస్ అంతా ఏంటి అంటే నేను వెళ్ళాలి. నేనొక బహుమానాన్ని గెలవాలి. తన తన యొక్క ధ్యేయము, తన యొక్క మెయిన్ ఫోకస్ అంతా కూడా దాని మీద పెట్టాడు. ఈ లోకంలో అనేకమైన విషయాలు జరుగుతా ఉంటాయి. ఈ లోకంలో అనేకమైన విషయాలు జరుగుతా ఉంటాయి. అనేక నిందలొస్తా ఉంటాయి. అనేక మంది మనల్ని చూసి నవ్వుతా ఉంటారు. కానీ మనము వాళ్ళని చూస్తూ బాధపడిపోతూ, వీళ్ళని చూస్తూ బాధపడిపోతూ, వాళ్ళని దృష్టించి వాళ్ళిలా అన్నారు, వీళ్ళిలా అన్నారు. దిస్ ఈస్ నాట్ అవర్ ఫోకస్. మన ఫోకస్ అంతా కూడా ఏంటి అంటే ఎవరు మనల గురించి ఏమనుకుంటున్నారు అనేది కాదు. కొంతమందికి నా గురించి ఎవరేమనుకుంటున్నారు అని తెలుసుకోవాలని ఉంటది. అందుకని వీళ్ళని అడుగుతారు, వాళ్ళని అడుగుతారు. వాళ్ళేమనుకుంటున్నారు నా గురించి. ఏదో ఒక రకంగా నా గురించి వాళ్ళేమనుకుంటున్నారో. ఉంటది. అదేం తప్పు కాదు. కానీ అనవసరంగా మనము వాటి మీద దృష్టి పెట్టి వాళ్ళనే మాటలకి బాధపడే కంటే ఎవరేమనుకుంటున్నా మనం ముందుకు వెళ్ళిపోవాలి. మన ఫోకస్ దేవుని మీద. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ, ఆయన వైపు మనం చూస్తూ ఉంటే, మనం మన ఐస్‌ని ఆయన మీద ఫిక్స్ చేసుకుంటే ఇంగ్లీష్‌లో ఉంటది. ఫిక్స్ యూర్ ఐస్
ఆ కళ్ళని మనం ఫిక్స్ చేసేయాలి. దేవుని వైపు మనం ఫిక్స్ చేసేయాలి. మనుషుల వైపు మనం ఫిక్స్ చేశామంటే, మనుషుల వైపు చూసామంటే మనము చాలా, చాలా పరిస్థితులను మనం చూస్తాం. మన ఫోకస్ దేవుని మీద పెడితే, అసలు చుట్టూరు ఏం జరుగుతుందో కూడా మన మైండ్‌లోకి వెళ్ళదు. అవన్నీ తెలుసుకొని, వాటి విషయమై బాధపడి, వాటి విషయమై ఇతరులతో చెప్పి, అదిగో నన్ను ఈళ్ళిట్లా అన్నారు, ఇదిగో నన్ను అట్లా అన్నారు అని, అని బాధపడి ఆహ్, పరిస్థితుల్లో మనం ఉంటున్నాం కానీ, నిజంగా మనం దేవుని మీద ఫోకస్ చేస్తే మనకు చాలా విషయాలు తెలీదు. చాలా హాయిగా ఉంటుంది. చాలా ప్రశాంతంగా ఉంటుంది. కొంతమందికి చాలా ఇన్‌సెక్యూర్డ్‌గా ఫీల్ అవుతా ఉంటారు. ఎవరైనా మాట్లాడుకుంటే నా గురించే మాట్లాడుకున్నారు. వాళ్ళెవరితో అన్నా మాట్లాడుతుంటే లేకపోతే ఏది చూసినా సరే, వాళ్ళెవరన్నా నవ్వితే అదిగో నన్ను చూసే నవ్వారు. అలాంటి వాళ్ళు ఎప్పటికీ బాధపడిపోతూ, కుమిలిపోతూ వాళ్ళ లైఫ్ అంతా వాళ్ళు అలాగే ఇచ్చేసుకోవాల్సిన పరిస్థితే. ఒకవేళ మన గురించే నవ్వుతున్నా కూడా దాన్ని ఈజీగా తీసుకొని ఎవరు నవ్వినా పర్వాలేదు. ఒక రోజున దేవుని యొక్క రాజ్యంలో నేను ప్రవేశించబోతున్నాను. ఇది కొంచెం ఓర్చుకుంటే, అది కొంచెం ఓర్చుకుంటే, నేనలా ముందుకు వెళ్ళిపోతే అని మనల్ని మనం తగ్గించుకుంటూ, దేవుని వైపు చూస్తూ, మనల్ని మనం బలపరుచుకుంటూ, యేసు ప్రభువుని చూసి అందరూ నవ్వలేదా? హేళన చేయలేదా? ఆయన్ని హేళన చేసి రాజు అని చెప్పి అబ్బా! ఎంత హేళన చేసి అబ్బా! రాజంట, వీడు రాజంట అని కొట్టి, కొట్టి దేవుని కుమారుడంట, పైనుంచి దిగొచ్చాడంట అని చెప్పి ఆయన్ని కొట్టి ఎవరు కొట్టారో చెప్పు? అంటున్నప్పుడు ఎంతమంది నవ్వుంటారు? అబ్బా! ఈయన రాజంట అని చెప్పి ఆ ముళ్ళ కంచె తీసుకొని దాన్ని కిరీటంలాగా చేసి నెత్తి మీద పెట్టి రాజంట, వీడు రాజంట అన్నప్పుడు ఎంతమంది నవ్వుంటారో? ఎందుకు మౌనంగా ఉన్నాడు? ఆయన మనకొక మాదిరిని చూపించారు కదా! మౌనంగా ఉండి వాటిలన్నిటిని భరించినందుకు ఆయన తండ్రి యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఏ స్థానానికి ఆయన మౌనంగా ఉండటం అనేది ఆయన్ని లేవనెత్తిందో చూస్తున్నాం మనం. మనం కూడా ఆయన దగ్గరికి వెళ్ళాల్సిన వారిగా ఉన్నాం. మనం కూడా ఆ స్థలానికి చేరవలసిన వారిగా ఉన్నాం. మనమేం చేయాలి? ఏం చేయాలో తెలియని వారం కాదు. నిజంగా ఈ శ్రమ అనేది క్రైస్తవునికి సంతోషాన్ని కలిగించేది. శ్రమని శ్రమలాగా బాధపడిపోతూ దాన్ని ఆహ్, మనము తీసుకునే విధానము, మనము దాన్ని పాజిటివ్‌గా తీసుకోలేకపోతున్నాము అంటే, మనం దేవుని వైపు చూడట్లేదు. ఆయన శ్రమల్లో పాలువారైనట్లుగా మనం భావించాలి. అబ్బా! ఎంత ఛాన్స్ అంటే మనకి దేవునితో పౌలు గారు ఆయన ఎంతగా దేవుడిని ప్రేమించారు. ఆయనకి శ్రమలొస్తా ఉంటంటే ఎంత ఆనందించారాయన. ఆయన ఇదేంటి అంటే ఆయన క్రీస్తు యొక్క శ్రమల్లో నేను పాలివాడినవ్వాలి అని లాభకరమైన వాటిని నష్టంగా ఎంచుకున్నాడు. సమస్తాన్ని పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. ఆయన ఆహ్, బాధ అనుభవించడాన్ని కోరుకున్నాడు. ఎలాగైనా ఆ శ్రమలో నేను పాలుభాగస్తుడినైతే ఆయన పునరుద్ధానంలో కూడా నేను పాలుభాగస్తుడినవుతాను. మనం పునరుద్ధానులం అవ్వాలి అంటే మనం మరణించి మరణాన్నించి జయించి తిరిగి లేవాలి అంటే పునరుద్ధానులం అవ్వాలి అంటే, ప్రభువు ఉండే స్థలానికి మనం వెళ్ళాలి అంటే,
మనం శ్రమ పడవలసిన వారిగా ఉన్నాం. శ్రమే మార్గంగా కనబడతా ఉంది. ఆ శ్రమనే మనం తృణీకరిస్తుంటే, మనం పరలోక రాజ్యానికి వెళ్ళాలి అనే నిరీక్షణ కలిగిన వారంగా ఉన్నామని ఎలా చెప్పగలం? శ్రమని ఆనందంగా మనం ఎందుకు దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం? మనకి శ్రమొస్తే, అదిగో నాకు శ్రమొచ్చింది. నన్నిట్లా అన్నారు, నన్నట్లా అన్నారు. ఆళ్ళ దగ్గర ఏడ్చి, ఈళ్ళ దగ్గర ఏడ్చి, లేకపోతే ఆళ్ళకి చెప్పి బాధపడి, ఈళ్ళకి చెప్పి బాధపడి, మనమే లోకంలో శ్రమ పడిపోతున్న వారిలాగా శ్రమ ప్రతి ఒక్కరు యొక్క అప్రోచ్ శ్రమల విషయంలో ఎలా ఉంటుందంటే ఇదే. మనకేదో వింత సంభవించినట్లు. ఎవ్వరికీ లేదు నాకే వచ్చిందన్నట్టు. ఒకామె ఇంకా బ్రతికే ఉంది. ఆమె ఆహ్, ఒకసారి ఆహ్, అల్లరి మూక ఐ మీన్ ఆహ్, అది పల్లెటూర్లు గావచ్చు అవన్నీ. ఆహ్, ఆమె చాలా ఒక అంకుల్‌తో పాటు ఎక్కడికో వెళ్తది. వస్తా ఉంటంటే ఆహ్, కొంతమంది దొంగల మూటలాంటి వాళ్ళు పెద్ద కత్తి తీసుకొని వచ్చి తరిమి తరిమి ఆ పిల్ల కళ్ళ ముందే ఆళ్ళ అంకుల్‌ని చంపేస్తారు. అమ్మో! అని చెప్పేసేసి భయపడిపోయి, ఆ పిల్ల పారిపోవడానికి చూస్తుంటే, ఆ పిల్ల కూడా వెనకాల పడి ఆ పిల్లను కూడా ఆహ్, నరికా ఆహ్, న బాగా నరికేస్తారు. 2 చేతులు ఎలాడిపోతా ఉంటాయి. తనలా పడిపోతది. మెడ మీద పడి కత్తిపోటు అలా రక్తం కారిపోతా ఉంటది. ఇలా కొంచెం తల లేకపోయేటప్పటికి మొత్తం రక్తపు మడుగులో ఉంది. వాళ్ళక్కడే ఉన్నారు. చనిపోయినట్టు యాక్ట్ చేస్తది ఆ యమ్మాయి. చనిపోయిందనుకోని వాళ్ళెళ్ళిపోతారు. ఆ తర్వాత ఆ అమ్మాయి లెగిసి చాలా మారుమూల ప్రాంతంలో ఉన్న పరిస్థితులు. ఆమె లెగిసి ఆఖరికి ఆమెను ఆహ్, ఆహ్, ఆమె ఇంటికి వెళ్తది. వాళ్ళ అమ్మ చూసి గబగబా ఆమెని దుప్పట్లో అలాగా చుట్టి పట్టుకొని ఆహ్, ఓపిక చేసుకొని దగ్గరలో ఉన్న హాస్పిటల్‌కి వెళ్ళాలి అంటే 12 కిలోమీటర్లు నడిచి వెళ్ళాలి. 3 గంటలో, 4 గంటలో 3 గంటలు పడతదామెకి 12 కిలోమీటర్లు నడిచి వెళ్ళడానికి. అప్పుడు వాళ్ళు డాక్టర్లు చెప్తారు ఈమె చనిపోతది అని. అలాగా ఆఖరికి వాళ్ళు ఆపరేషన్ జేసి, ఆ ప్రయత్నం జేసి, ఈ ప్రయత్నం చేస్తే ఆఖరికి ఆమె బ్రతికింది. ఇప్పటికి ఆమె బ్రతికే ఉంది. 2 చేతులు మొండి చేతుల్లాగా ఉంటాయి. మోచేయి దగ్గర నుంచి ముందుకుండవు. అయినా ఆమె అలాగే ఉండి ఆ చేతులతోనే ఏమేమో చేస్తా చాలా గొప్ప పేరు పొంది అవార్డ్స్ పొందుకుందామె. హోటల్ మేనేజ్‌మెంట్ చదివింది. అలాంటి రకరకాలైన పరిస్థితుల్లో వాళ్ళు బ్రతికిన భయంలో బ్రతికి, కాళ్ళు చేతులు పోగొట్టుకొని ప్రాణాపాయ స్థితిలో ఉన్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. మనకేమి మనల్ని ఎనకాల తరిమి నరుకుతున్న పరిస్థితులేమి లేవు. చిన్న మాటలకే లేకపోతే ఇంకో దానికే అనకుండానే అన్నారనుకోని భ్రమపడిపోతూ శ్రమ పర్సిక్యూషన్ ఉన్నప్పుడు దేవుని యొక్క సువార్త కూడా ఎక్కువ ప్రబలింది. అపోస్తల దినాల్లో మనం చూస్తే శ్రమ ఉంది అప్పుడు. నిజంగా యూదులైన వాళ్ళు ఇంట్లో ఎవరన్నా ఒకళ్ళు దేవుని తెలుసుకుంటే వాళ్ళ ఇంట్లోంచి వెలివేయబడ్డారు. దేవుని నిమిత్తం చాలా శ్రమలు అనుభవించారు. అరే! మనం ఏ శ్రమనైనా సరే ఆహ్, దేవుని కొరకు ఇది అనుభవిద్దాము. ఇది అన్ని దేవుని కొరకు మనం పడుతున్న శ్రమ ఏది? నేను ప్రభు కొరకు శ్రమ పడ్డాను. నేను ప్రభు కొరకు ఇది పడ్డాను అని మనం ధైర్యంగా దాన్ని చక్కగా గొప్పగా చెప్పుకోవడానికి మనకేమున్నాయి? అలాంటి సాక్ష్యాలు మనల్ని చెప్పమంటే మనం ఏమని చెప్పగలం? సాక్ష్యం చెప్పమంటే మనము ఇలాగ దేవుని కొరకు నేను ఇదయ్యాను లేకపోతే దేవుని కొరకు అని చెప్పి మనం ఏం చెప్పగలం? మనం పడుతున్న శ్రమే పెద్ద శ్రమలాగా మనం మనకేదో పెద్ద ఇది సంభవించినట్లు మనం ఫీల్ అయిపోతున్నాం. అపోస్తుల దినాలలో వాళ్ళు ఎలాంటి శ్రమను అనుభవించారు.
అంత శ్రమను అనుభవించి వాళ్ళు మరి ఆహ్, క్రీస్తు శ్రమలో పాలువారైనట్లుగా వాళ్ళు భావించారు కానీ, వాళ్ళెన్నడూ దాన్ని బట్టి వాళ్ళు దేవునికి దూరం అవ్వలేదు. అలా శ్రమ పడుతున్న పరిస్థితుల్లో ఇంకా ఎక్కువ విస్తరించింది. ఇంకా ఎక్కువ విస్తరించింది. సువార్త ఎక్కువగా విస్తరించింది. మనకి శ్రమ లేదు, సువార్త లేదు. సువార్త విస్తరించబడడం లేదు. శ్రమలో కూడా వాళ్ళు సువార్తను విస్తరించారు. ఆత్మపూర్ణులైన 7 స్టెఫెన్‌తో పాటు ఉన్న వాళ్ళందరూ 7 కూడా చెదిరిపోయారు. సంఘమంతా చెదిరిపోయింది. ఒకడు అటుపోతే, ఒకడు ఇటుపోతే అన్నట్లు ఈ చెల్లాచెదురైపోయారు. ఆ చెల్లాచెదురు అయిపోయి కూడా ఆ ఫిలిప్పు ఎలాగా సమరయ ఊరిలో అటు, ఇటు దేవుని సువార్తను ప్రకటించాడు. ఒక పక్కన పర్సిక్యూషన్ వచ్చేసిందని చెప్పేసి, శ్రమొచ్చింది అమ్మో! అమ్మో! అని చెప్పేసి ఎవరికాళ్ళు భయపడిపోయి పారిపోయి దాక్కోలేదు. పారిపోయి కూడా వాళ్ళు ఎక్కడున్నారో అక్కడ సువార్త ప్రకటించారు. తరుముతూ మనుషులు చంపడానికి వాళ్ళని వెదుకుతూ, వాళ్ళని వెంటాడుతూ ఉంటే కూడా వాళ్ళు సువార్తను ప్రకటిస్తూ తిరిగారు. నిజంగా మనకి ఎంత స్వేచ్ఛ ఉందంటే, బైబిల్ పంచుకోవడానికి, బైబిల్‌ని తీసుకొని వెళ్ళడానికి, దేవుని సువార్త ప్రకటించడానికి మనకి ఎంత స్వేచ్ఛ ఉందంటే, ఆ స్వేచ్ఛను మనము సద్వినియోగం చేసుకోవట్లేదు కాబట్టి, ముందున్న దినాలలో మనము ఎలాంటి శ్రమను అనుభవించాల్సిన పరిస్థితులొస్తాయో. స్వేచ్ఛగా దేవుని ఎన్ని దేశాలలో సీక్రెట్‌గా, సీక్రెట్‌గా వాళ్ళు అండర్ గ్రౌండ్స్‌లో ప్రార్థన చేసుకుంటున్నారు. అండర్ గ్రౌండ్స్‌లో ప్రార్థనలు పెట్టుకుంటున్నారు. వాళ్ళు దొరికితే ప్రార్థన చేసుకుంటా అలా కూడుకున్నట్లుగా దొరికితే వాళ్ళని చంపడానికి ఆహ్, చంపే పరిస్థితులున్నాయి. అయినా సరే వాళ్ళు సీక్రెట్‌గా ఎంత స్వేచ్ఛగా మనము దేవుణ్ణి ఆరాధించే పరిస్థితుల్లో మనల్ని ఉంచినా కూడా, ఆయన ప్రేమను గురించి ఇతరులకి చెప్పలేకపోతున్నాం. పైగా మనమే కృంగిపోతాం. మనమే బాధపడతా ఏదో పెద్ద శ్రమను అనుభవిస్తున్నట్లుగా. కాబట్టి మనము చాలా చాలా దేవునికి లెక్క అప్పచెప్పవలసిన వారిగా ఉన్నాం. మనం పడేది శ్రమే కాదు. సమయాన్ని వేస్ట్ చేసుకోవద్దు. మనం పడే అవమానము, మనం పడే నిందలు, మనం పడే ఈ పరిస్థితులు ఇవన్నీ పెద్ద విశేషమేమి కాదు. దేవుని కొరకు మనం ఇంకా ఎన్నో పడవలసిన వారిగా ఉన్నాం. క్రీస్తుతో క్రీస్తు శ్రమలలో మీరు పాలువారైనంతగా సంతోషించాలి అంటే మనకి ఏ శ్రమొస్తే మనం క్రీస్తుతో పాలువారైనట్టుగా మనం సంతోషించగలము? మనం పడే శ్రమల్లో ఏ శ్రమలోనైనా సరే మనం తీసుకొని క్రీస్తు శ్రమల్లో మనం పాలువారైనంతగా సంతోషించే అంత శ్రమ ఏదన్నా మనకి సంభవించినట్లో ఉందా? దేన్నైనా మనం తీసుకోగలమా? ఒక్క శ్రమను మనం పడే శ్రమంతా కలిపి మనము క్రీస్తు శ్రమల్లో మనం పాలువారైనంతగా సంతోషించే అంత శ్రమ ఏదన్నా ఉందా మనకి? మనం సంతోషించి, మనం అతిశయించి, మనము గ్రేట్‌గా ఫీల్ అయ్యే శ్రమ ఏదన్నా ఉందా? అవివేకంగా, అజ్ఞానంగా అప్పులు జేసుకొని, ఆట్లి గురించి శ్రమ పడటం, లేకపోతే ఇంకేదో చేసుకొని, అనవసరంగా కెలుక్కొని, వాళ్ళతో మాటలనిపిచ్చుకొని, అనవసరంగా మనం ఏదో నోరు జారి, మనం ఆళ్ళతో, ఈళ్ళతో మన మాట అనిపించుకొని, మనం చేసినాట్లికే మనం అనిపించుకుంటా శ్రమే తప్ప, అది శ్రమ కాదు. అలాంటి శ్రమ నువ్వు పడుతున్నావు అంటే, అది అది రైట్ కాదు. అది దేనితో సమానం అంటే దొంగతనం జేసి దొంగ అని అనిపించుకున్న దాంతో సమానం. మనం పడే శ్రమంతా కూడా మనం అవివేకంగా చేసుకున్న దాన్ని బట్టి మనము మనం చేసిన తప్పులను బట్టి మనం అనుభవించేది అది దేవుని కొరకు పడే శ్రమ కాదు. దేవుణ్ణి ఎరిగిన వారిగా మనం పడవలసిన శ్రమ అది.
ఈ శ్రమలే సరిపోతున్నాయి తప్ప దేవుని కొరకు మనం శ్రమ పడే పరిస్థితులు లేవు. ఎంత విచారమో చూడండి. పోనీ మనం తప్పు చేసి మనం అనుభవించే శ్రమకి దీనికి నేను తగిన దాన్నే, దీనికి నేను అర్హురాలినే, దీనికి నేను అర్హుడినే అని చెప్పేసి పోనీ దాన్ని యాక్సెప్ట్ చేసి మనము ఈ బాధ నేను అనుభవించడానికి నేను చేసుకున్నదే అని చెప్పి దాని గురించి మనము దాన్ని యాక్సెప్ట్ చేసి పోనీ దాన్ని బేర్ చేస్తున్నామా? మనం తప్పు చేస్తాము. మనం అన్యాయంగా మనం వేరే వాళ్ళని అన్యాయంగా జోక్యం చేసుకుంటాం విషయంలో. జోక్యం చేసుకొని మనం ఒక మాట అని, మనం చేసిన తప్పును బట్టి మనల్ని నలుగురు 4 మాటలు అంటే, మనమేదో శ్రమ పడిపోతున్నట్టు. మనల్ని ఏదో అన్యాయంగా వాళ్ళు ఈళ్ళు అనేస్తున్నట్లు. దేవుని కొరకు ఎంతో శ్రమ పడవలసిన వారిగా ఉన్నాం. తప్పు చేసి శ్రమ పడే పరిస్థితులు ఈ బిజినెస్‌లో కాదు. మనుషుల వైపు చూస్తూ, మనుషుల విషయంలోకి ఇది చేసుకొని, జోక్యం చేసుకొని, ఆళ్ళతో మాటలనిపించుకొని, ఈ బిజినెస్‌లో కాదు మనం ఉండాల్సింది. దేవుని పనిలో ముందుకు వెళుతూ దేవుని దేవుని పని చేస్తున్నందుకు దేవుని యొక్క ఇదిలో మనము ముందుకు వెళ్ళవలసిన వారిగా ఉన్నాం. చూడండి అక్కడ 15వ వచనంలో ఉంది. మీలో ఎవడనూ నరహంతకుడుగా గాని, దొంగగా గాని, దుర్మార్గుడుగా గాని, పరుల జోలికి పోవువాడుగా గాని బాధ అనుభవింప తగదు. మనం అనుభవించే బాధంతా ఇదే. ఈ 15వ వచనం బాధే. 16వ వచనంలో లేం మనం. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన యెడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచవలెను. ఈ 15వ వచనంలో ఉన్నామా? 16వ వచనంలో ఉన్నామా? ఏ బాధను మనం అనుభవిస్తున్నాం? పరుల జోలికి పోయి మౌనంగా ఉండలేక ఏదో నోటి దూలలాగా ఒక మాట వాళ్ళనని, వీళ్ళనని తిరిగి మనల్నంటే మనం అన్న మాట చెప్పం. దేనికి మనల్ని ఆళ్ళన్ని మాటలన్నారో చెప్పం. నాకేమి తెలీదు వాళ్ళేంటో మరి ఇట్లా అంటున్నారు నన్ను. మన తప్పు మనం చెప్పం. మన తప్పును మనం యాక్సెప్ట్ చెయ్యం. నేను వాళ్ళని ఇలా బాధ పెట్టాను. అందుకే వాళ్ళు నన్ను ఇట్లా అన్నారు. ఒకవేళ నేనిట్లా చేశాను. నేను అవివేకంగా మాట్లాడానేమో. అందుకే వాళ్ళు బాధపడ్డారు. మనం ఇట్లా అనుకోము. మనం తప్పు చేసి కూడా మనకేదో వింత సంభవించినట్లు మనం ఇంకా ఏదో ఏమి ఎరగని వాళ్ళలాగా దేవుని కొరకు శ్రమపడే భాగ్యము దేవుని కొరకు మనం శ్రమ అనుభవిస్తే దాన్ని బట్టి దేవుని మహింపరచబడే పరిస్థితుల్లో మనం ఉండాలి. కాబట్టి మన సమయాన్ని వ్యర్థముగా వృధా చేసుకోవద్దు. చిన్న చిన్న వాటిని శ్రమ కాని వాటిని శ్రమ అనుకోని భావించి మనము ఏదో బాధపడుతూ ముందుకి వెళ్ళలేని వారిగా ఉండొద్దు. వీటిలన్నిటిని విడిచిపెట్టి మనము క్రీస్తు శ్రమల్లో పాలువారమగునంతగా మనము సంతోషించే పరిస్థితులు శ్రమల్ని మనం పాజిటివ్‌గా తీసుకుందాం. ఎలాంటి శ్రమ అయినా సరే మన ముందు ఉంచబడిన ఆ యొక్క పరలోక రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవాలంటే ఎంతో శ్రమను అనుభవించాలి. దాన్ని సంతోషంగా భావించాలి. క్రీస్తు శ్రమల్లో మన పాలువారమగినంతగా సంతోషించగలిగే వారుగా ఉండాలి. ఈ లోకంలో మనల్ని బాధ పెట్టేది ఏదీ లేదు. పౌలు గారు ఇన్ని శ్రమలు పడతా, అన్ని బాధలు పడతా, అన్ని సార్లు కొట్టబడి, అన్ని సార్లు ప్రాణాపాయమైన పరిస్థితుల్లో ఉండి ఆయన పడిన వాటిలన్నిటిని బట్టి ఆయన ఏమీ కృంగిపోలేదు, ఆగిపోలేదు. క్రీస్తు ప్రేమ నుంచి నన్ను ఎడబాటు చేసేది ఏదీ లేదు అని చెప్పి ఇంత లిస్ట్ చెప్తున్నాడు రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము చివరిలో. కరువైన, వస్త్రహీనతైన అసలు ఎలాంటి పరిస్థితి అయినా అరే ఎంత కష్టమైనా సరే కష్టాలన్నిటినీ చెప్పి కూడా అవి ఏవి కూడా నా దేవుడి నుంచి నన్ను వేరు చేయలేవు. ఆయన ప్రేమ నుంచి నన్ను వేరు చేయలేవు అని చెప్పగలుగుతున్నాడు. దేవుణ్ణి మనం ప్రేమిస్తున్న వారమైతే
దేవుని దేవుని వైపు చూస్తూ మనం ముందుకు సాగుతున్నట్లయితే, దేవుని యొక్క రాజ్యం కొరకైన నిరీక్షణ కలిగిన వారమైతే, మన ముందున్నది ఏది శ్రమ కాదు. డ్యాడీని ఎవరన్నా ఇంటర్వ్యూ చేస్తున్నా సరే, ఏదన్నా బుక్ రాద్దామని జెప్పి ఏదన్నా అడిగినా సరే, మీరు పడిన కష్టాలు, శ్రమలు అంటే అవి ఏయి కూడా హైలైట్ చేసి శ్రమల్లాగా చెప్పడానికి అది డ్యాడీ మనసు ఒప్పదది. అవి శ్రమల్లాగా భావించలేదు. కాబట్టి దేవుణ్ణి ఎరిగిన వారిగా దేవుని వైపు చూస్తూ మనం ముందుకు వెళుతూ ఆహ్, వ్యర్థంగా మన సమయాన్ని వృధా చేసుకోకుండా సంతోషముగా, శ్రమల్ని కూడా సంతోషంగా సహించి మనం ముందుకు వెళ్ళే వారిగా దేవుడు మనకు తోడై ఉంటానన్నాడు. ఆయన మనకు సహాయం చేస్తాడు. ఆయన వైపు చూస్తూ ఉంటే ఏది కూడా కష్టం అనిపించదు. ఏది కూడా మనకి శ్రమ అని అనిపించదు. ఏది కూడా మనము భరించలేనిది ఏమీ ఉండదు. కాబట్టి అటు విశ్వాసంతో ప్రభు వైపు చూస్తూ నిరీక్షణ కోల్పోకుండా మనం మనం ముందుకు కొనసాగుదాము. చిన్న ప్రార్థన చేసుకుందాం.